స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియోలో ఒక బీజీఎం చాలా బాగా నచ్చింది నాకు. ఈ బీజీఎం వైరల్ కూడా ఉంది. అంటే ట్రెండింగ్‌లో ఉంది. నాకు బాగా నచ్చి చేస్తున్నా. ఇది 'నువ్వు వస్తానంటే వద్దంటానా'లో ఒక సాంగ్‌లో ఉంటది బీజీఎం. ఒకసారి చూద్దాం. బీట్ అయితే బాగా సెట్ అయింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను, చెక్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు డెమో చూద్దాం. కల్లుమంటూ కంచి కట్ట చిందుకొట్టే జగమంతా ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా బాగుంటది. నిజంగా చెప్పాలంటే బాగానే ఉంటది. ట్రై చేయండి. మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టాను. వీలుంటే అలా చూసి అలా వచ్చేసేయండి. బాగా నచ్చొచ్చు కూడా మీకు. ఓకేనా? వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే ఆహ్, డిస్క్రిప్షన్‌లో అయితే మీకైతే ప్రాజెక్ట్ ఇచ్చాను. దానికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్తాను. ఫాంట్ అయితే యూజ్ చేసినా మీరు స్టార్టింగ్‌లో ఆ లైన్స్‌లో వీడియో చూశారు కదా! ఆ ఫాంట్ మీకు నచ్చకపోతే మీరు వేరేది కూడా ట్రై చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. నిజంగా చెప్పాలంటే ఆ ఫాంట్ తర్వాత నాకు అనిపించింది నచ్చలేదని. ఎందుకంటే మళ్ళీ ఇంకో ఫాంట్ యాడ్ చేసి నేను ఇంకోసారి ఎక్స్‌పోర్ట్ చేస్తాను. నో ప్రాబ్లమ్. కానీ టైం ఎక్కువ అవుతది. ఓకే. నేను ముందు ముందు చెప్తానులే. ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసినా కొంచెం స్క్రోల్ చేద్దాం పైనుంచి. ఇక్కడనే మీకు ఫాంట్ చేంజ్ చేసి చూపిస్తాను. నాకు బాగా నచ్చిన ఫాంట్ పెడతాను. అంటే బాగా సెట్ అయ్యే ఫాంట్ పెడతాను. వీలుంటే ఆ ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాను. ఓకేనా? నేను ఒక ఫాంట్ చూసిన ఇంతకుముందు. ఆ ఫాంట్ నేమ్ చూసుకోలేదు. చూద్దాం, ఏదైనా బెటర్ దొరికితే అదే పెడదాం. హ్యాండ్ రైటింగ్ ఫాంటే యూజ్ చేస్తా. అబ్బా! నేమ్ చూసుకోలేదు. నేమ్ చూసుకుంటే అయిపోతుండే. ఓకే. ఈ ఫాంట్ కాదులే కానీ ఇది బాగుంది బెటర్‌గా. ఈ ఫాంట్‌ని సెలెక్ట్ చేసిన అన్నీ దాంట్లో చేంజ్ చేస్తా చూడండి ఒకటేసారి. అన్నీ సెలెక్ట్ చేసుకున్నా. పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఆన్ చేస్తే ఓకే. ఇది కూడా బెటర్‌గానే ఉంది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. కానీ ఒకదానికి ఒకటి టచ్ అవుతుంది కాబట్టి వీలుంటే ఆ ఫాంట్ ట్రై చేయండి. లేకపోతే ఈ ఫాంట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. కానీ అదే బాగుందిలే కానీ వీలుంటే నేను వెతికి పెడతాను ఫాంట్. ఓకే. దాని గురించి వదిలేద్దాంలే కానీ ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కలర్ అండ్ ఫీల్డ్‌కెళ్ళి చేంజ్ చేసుకోండి మీరు. సంథింగ్ మీకు నచ్చిన మీకు నచ్చిన ఫోటో ఏదైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫస్ట్ అయితే ఇక్కడ అన్నీ చేంజ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ఒక ఫోటో ఉంటది. ఇక్కడ చూస్తున్నారు కదా! దీన్ని కాపీ చేస్తున్నా. ఈ ఫోటో కూడా చేంజ్ చేసేయండి. తర్వాత ఈ 10 సెకండ్ తర్వాత ఫోటోస్ అనేది యాడ్ చేయలేదు. ఎందుకంటే మెంబర్‌షిప్ ప్రాబ్లమ్ వస్తదని యాడ్ చేయలేదు. 5 ఎంబీ కంటే ఎక్కువ అవుతుందని రిమూవ్ చేసేసిన. తర్వాత మీరు ఫోటోస్ అయితే ఇలా అయితే యాడ్ చేసుకోండి. కొన్ని ఫోటోస్ ఒక 6, 7 ఫోటోస్ ఉంటాయి. యాడ్ చేసిన తర్వాత ఒకటేసారి అన్ని ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఈ పేస్ట్ షేప్ పక్కన ఇక్కడ యారో ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే అన్నికి ఆ ఎఫెక్ట్ అయితే సెట్ అయిపోతది ఇలా. ఓకే. టోటల్ సెట్ అయిన తర్వాత ఒకవేళ మీ ఫోటోలో సాచురేషన్, లైటింగ్ ఎక్కువైతే దీన్ని ఓపెన్ చేసి కింద సాచురేషన్ ఉంటది. సాచురేషన్‌ని డిక్రీజ్ చేయండి. ఇక్కడ ఎక్స్‌పోజర్ కామా ఉంటది. దాన్ని తక్కువ చేసుకోండి. సెట్ అయిపోతది. అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.